సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. శతాబ్దంలో సంజీవని కొండపై వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలాంటి క్షేత్రము అక్కడ ఎక్కడైతే ఉందో ఆ తర్వాత మళ్ళీ కొండ మీద ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్. మరి మీ చేజర్ల వాసులు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఇది చాలా పవిత్రమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రము. ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో ఈ సుప్రభాత సేవ, ఈ గ్రామ పురోహితుల్లో జరిగే కావడి సేవ, ఉత్సాహాల ఉగ్ర ఊరేగింపు, అలాగే స్వామివారికి మీ స్వహస్తాలతో పంచామృతాలతో 11 కలశాలతో అభిషేకాలు, స్వామివారి కళ్యాణం, వేద మంత్రాల నడుమ, వేద మంత్రోచ్చరణ నడుమ స్వామివారి కళ్యాణాన్ని చూసిన వారికి నేత్రపర్వంగా సాగుతుంది. తర్వాత బంగారు
నామము అరోంహర నామస్మరణతో మారుమోగాలి. అందరూ పిల్లలు మహిళలు అందరూ కూడా పలకాలి. వినపట్ల అస్సలు పక్క బజారికి కూడా వినపట్ల. ఈ నామ స్మరణ చేస్తే దేవుణ్ణి ప్రత్యక్షంగా మనం ఆయన సేవలో సేవించిన వాళ్ళు అవుతాం. దయచేసి అందరూ పలకండి. హరోం హర హరోం హర. అటువంటి ఆలయాలు భగవంతుడు మన చేతులన్నీ కూడా ఇప్పుడు కాదు 3వ శతాబ్దం నాడే అక్కడ 6 పడవ క్షేత్రాల్లో ఎలా వెలిచారో ఇక్కడ మన సంజీవని కొండ కపోతేశ్వర స్వామి సన్నిధిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ఉండడం అనేది చాలా మహిమాన్వితమైనది, పురాతనమైనది, ప్రాచుర్యత కలిగినటువంటి క్షేత్రం. అలాంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వరునికి ఈ రోజు షష్ఠి నాడు ఆయన కళ్యాణము తిలకించిన కోరిన కోరికల కోసం కావడులు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి సేవ అంటే ఎంతో ఇష్టం. అంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క సేవ. శివుడు అభిషేక ప్రియుడు, ఆయన అభిషేకం ఇష్టపడతాడు. ఆంజనేయుడు ఆకు పూజ ఇష్టపడతాడు. అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి సేవ అంటే అంత యమితమైన ప్రీతి. అందుకే 6 పడవ క్షేత్రాల్లో కూడా కావడి సేవలు. కావడి సేవ అంటే ఒక్కటే కాదు. Muruga